హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. పొద్దున్న పెడుతున్న వీడియో అయితే ఇంకా ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజున అనమాట. ఇంక ఈరోజు పొద్దున్న లేవగానే బయటంతా కడిగేస్తున్నానండి. ఇప్పుడు కూడా వారానికి 3 సార్లు అయితే కడుగుతాను బయట. మామూలుగా అయితే ఇంటి ముందు కొంచెం అయితే కడుగుతాను, అంత అయితే అస్తమానం కడగను అనమాట. మామూలుగా రెగ్యులర్గా చీపురుతో అయితే ఊడ్చేస్తాను. ఇంక ఈరోజు అయితే కడుగుతున్నాను. సాటర్డే అయితే మటుకు కంపల్సరీ అయితే కడుగుతాను, అంతా అయితే కడిగేస్తాను అనమాట సాటర్డే. లేదంటే ఇంటి ముందు కొంచెం మట్టుకు వాటర్తో పోసి జల్లుకొని ముగ్గు అయితే పెట్టుకుంటాను రోజు. ఇంటి వెనకాల పనులు జరుగుతున్నాయి అనమాట. మాకు ఇంటి వెనకాల అయితే ఇంటి పనులు అయితే జరుగుతున్నాయి. వాటిలో పనులు చేస్తుంటే సిమెంట్ అంతా వస్తుంది అనమాట గాలికి. అసలు నడుస్తుంటే కాలుకైతే అతుక్కుపోతుంది. ఇంకా వాటర్ అంతా పోసి ఇంకా వైపర్తో అయితే వాటర్ అంతా లాగేస్తున్నాను. ఇంక దీంతో లాగితే ఇంకా వాటర్ ఉండదనమాట, తొందరగా అయితే ఆరిపోతుంది. ఇంకా పిల్లలు అయితే లేగలేదండి. టైం వచ్చి 6 అయితే అవుతుంది అనమాట. 6 అయితే దాటిపోతుంది. ఇంకా పిల్లలు లేచేలోగా ఈ పనులు చేసేసుకుంటే తొందరగా అయిపోతుందని ఇంక తొందరగా అయితే పనులు అయితే చేసుకుంటున్నానండి. మరి లేకపోతే జారుతుంది అనమాట, తొందరగా ఆరిపోతుంది. ఇది కొంచెం సాఫ్ట్గా అయితే ఉంటుంది, గొచ్చు బయట గొరుగ్గా అయితే ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి గబాలను చెప్పులతో వెళ్ళినా సరే జారిపోతుంది. ఇక్కడ తొందరగా కడిగేసుకుంటే ఆరిపోతుందండి. ఇంకా పిల్లలు ఇప్పుడే లెగుతున్నారు. ఇది ఇల్లు కూడా ఊడ్చేసుకున్నాను. ఒక తడబడి కర్ర అయితే పెట్టేస్తాను. ఇంకా వాళ్ళు వేసారంటే నన్ను ఇబ్బంది పెట్టేస్తారనమాట. ఇంకా వాళ్ళు వేసేలోపు అయితే ఇల్లు తడబట్టి కూడా వేసేసుకుంటాను. ఇది కూడా సేమ్ వారానికి 3 సార్లు అయితే పెడతానండి, రోజైతే పెట్టను. వారానికి 3 సార్లు అయితే కంపల్సరీ. సాటర్డే, ఇంకా అదే శనివారం, మంగళవారం, శుక్రవారం అయితే పెడతాను అనమాట. సరే ఇంకా బయటంతా కడిగాను, ఆరిపోయి వచ్చింది. ఇంకా చిన్న ముగ్గు అయితే వేసేసి వేణీళ్ళు అయితే పెట్టుకున్నానండి. నేను శుభ్రం తడిచిపోయాను అనమాట. ఇంకా స్నానం అయితే చేసేద్దామని నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పెసర్లు అయితే నానబెట్టానండి టిఫిన్కి. నైట్ అయితే నానబెట్టాను అనమాట పెసర్లు, గుళ్ళపప్పు. ఇంకా ఇవైతే గ్రైండర్లో అయితే వేసేసి నేను పాలు అయితే పెట్టుకున్న పక్కన. ఇవైతే గ్రైండర్లో వేసేస్తానండి. ఈలోపు కాఫీ పెట్టుకుని అయితే తాగుతాను. ఇంకా సాటర్డే కాబట్టి మా ఆయన కూడా ఇంటికాడే ఉంటాడు. శనివారం, ఆదివారం ఇంటికాడే ఉంటాడండి. ఇంకా కాఫీ అయితే తాగేసాను. ఇంకా గ్రైండర్లో పప్పు అయితే నలిగిపోయింది, చెప్పడం మర్చిపోయాను. దీంట్లో 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కూడా వేసేసానండి. ఈరోజు పిల్లలు అయితే వెళ్ళన్నారండి, హాఫ్ డే అనమాట. ఈరోజు వెళ్ళనని బతిమారాను నన్ను అయితే. సర్లే అని ఇంకేం అనలేదు. ఇంకా వాళ్ళైతే ఇంటికాడ ఉంటున్నారు, స్కూల్కి వెళ్తే వెళ్ళట్లేదు. ఈరోజు హాలిడే అయితే ఇచ్చేసాను వాళ్ళకి నేను. ఇంకా పిల్లలు అయితే లేసారండి, వాళ్ళ బ్రష్లు కూడా అయిపోయినాయి. ఇంకా వాళ్ళకైతే దోశలు వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఉల్లిగడ్డ ఏం వేయట్లేదు దీంట్లో, మేమైతే వేసుకుంటాము. ఇంకా వాళ్ళకి నార్మల్గా అయితే వేసాను. ఇంకా అల్లం టమాటా వేసి చట్నీ అయితే చేశానండి. వాళ్ళకైతే పెట్టేశాను, తింటున్నారు. అల్లం, టమాటో, 2 పల్లీలు వేసి చట్నీ అయితే చేశాను అనమాట. ఓన్లీ అల్లం కాదండి, అల్లం అయితే మరీ ఘాటుగా ఉంటుంది, పిల్లలు తినలేకపోతున్నారు. ఇంకేం చేశానంటే టమాటా, అల్లం అయితే వేసాను. బాగుంటుందండి చట్నీ అలా చేస్తే. ఇంకా పిల్లలు అయితే టీవీ అయితే చూసుకుంటున్నారు. ఇంకా నేనైతే క్యారెట్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను లంచ్కి అయితే. వాళ్ళకేమో క్యారెట్ ఫ్రై, మాకేమో వంకాయ కర్రీ అయితే చేస్తానండి. ఇంకా వాళ్ళు వంకాయ తినట్లేదు అనమాట, ఇంట్లో క్యారెట్లు అయితే ఉన్నాయి. ఇంకా క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను. నేనైతే వంకాయ టమాటా కర్రీ అయితే చేసుకుంటాను. క్యారెట్ అయితే చిన్న చిన్న ముక్కలు తరిగేసుకొని ఇంకా పోపులు అయితే వేసుకొని ఇంకా దాంట్లో వేసి ఫ్రై అయితే చేసేస్తున్నానండి. ఇంకా వాళ్ళకి ఇష్టం అనమాట, ఇలాగా తింటారు ఇష్టంగా. ఏదైనా ఫ్రై ఉందంటే తినేది ఇష్టంగా ఇదేనమాట. ఇంకా మా చిన్నోడు బెండకాయ ఫ్రై అయితే తింటాడు. ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేయలేదు, క్యారెట్ ఫ్రై అయితే చేశాను. ఇంక ఈరోజు ఎందుకంటే మబ్బుగా ఉందండి, 2 డేస్ బట్టి కూడా మబ్బుగా ఉంది. ఆంధ్రాలో కూడా పడుతుందంట కదా వర్షము. ఇంక మబ్బుగా ఉందన్నమాట. చూసారు ఎంత మబ్బు ఉందో. మాకు కూడా పెద్ద వర్షం పడట్లేదు కానీ మబ్బు అయితే ఉందన్నమాట అలాగా. ఇంకా వాళ్ళకి క్యారెట్ ఫ్రై చేసేసి పక్క చేసేసి ఇంకా అదే ముగుట్లో ఇంకా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసేసి బాగా వేగాక వంకాయ ముక్కలు అయితే వేసేసుకున్నానండి. ఇంకా వంకాయ ఎగిరనమాట. ఎందుకనో కొంచెం చేసుకుంటేనే కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మరి ఎక్కువ చేసేసినా సరే ఆ టేస్ట్ అయితే ఉండదు. నేను చాలా అంటే చాలా తక్కువ అయితే చేశాను అనమాట. కర్రీ అయితే మటుకు ఈరోజు చాలా బాగా వచ్చిందండి, వంకాయ టమాటో కర్రీ. ఎక్కువ చేసుకుంటే పెద్ద టేస్ట్ అనిపించదు, చాలా తక్కువ అయితే చేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగుందండి ఈ టమాటా వంకాయ కర్రీ అయితే.
ఇంకా కర్రీలు అయితే అయిపోయినాయి. పక్కనైతే రైస్ కూడా పెట్టేసుకొని పిల్లలకైతే తినిపించేస్తానండి. ఇంకా మా ఆయన ఫోన్ చిన్న ఖరాబ్ అయ్యిందండి. ఫోన్ అయితే తీసుకుందాం అనుకున్నాడు. ఇంకా ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ అనమాట బయటకైతే వచ్చాము. ఇలాగా బజాజ్ ఫైనాన్స్ దగ్గరికి మాకు ఐడిఎఫ్సి బజాజ్ మీద కార్డ్స్ అనేవి ఉన్నాయి అనమాట. తీసుకుందామని అయితే వచ్చాము. ఇంకా మా పిల్లలు చూసారా కంపల్సరీ షోరూమ్కి వస్తే మట్టుకి ల్యాప్టాప్ దగ్గర ఉంటారు. దాంట్లో నచ్చిన గేమ్లు అవి తీసుకొని ఆడుతూ ఉంటారనమాట. ఇంకైతే అక్కడైతే మాట్లాడుతున్నారు ఏమైందో మరి. ఇంకా వాళ్ళైతే మాట్లాడుతున్నారు. నేనైతే ఊరిని షాప్ అంతా చూస్తున్నాను అనమాట. ఏంటి అలాగున్నాయి ఆఫర్లు అని. ఏసీలు అయితే చూస్తున్నాడు మా ఆయన. కొనేస్తాడేమో చూద్దాము. మాకు ఏసీలు ఏమీ అవసరం లేదండి. మాకు ఆల్రెడీ చల్లగానే ఉంటుంది. శీతాకాలం ఒకటి, ఎండాకాలం వచ్చినా సరే మాకు చాలా చల్లగా ఉంటుందండి. ఎండగా ఉంటే వేడిగా ఉంటుంది. సాయంత్రం అయితే మటుకు చల్లగా ఉంటుంది. ఎండాకాలం కూడా మాకైతే చాలా బాగుంటుంది మేము ఉన్న చోట. మాకేమీ ఏసీలు అవసరం లేదు. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడే ఆడుతున్నారు. ఇంక ఇక్కడే ఉన్నారనమాట. అస్సలు కదలలేదు. మేము వచ్చి అరగంట పైన అవుతుంది కానీ ఇక్కడే ఆడుతున్నారు వాళ్ళు. ఏదో గేమ్లు ఏవి ఆడుతుంటున్నాడు చూద్దాము ఏం ఆడుతున్నాడో. ఏదో చేసేస్తున్నాడు. ఏదో కంప్యూటర్ మీద జాబ్ చేసేసినట్టు తెగ నొక్కేస్తున్నాడు అనమాట. కటింగ్లు వేయించామండి. బోడిగుండ్లు అయిపోయినాయి అనమాట. శుభ్రంగా దగ్గరికి అయితే వేయించేసాడు మా ఆయన. ఇద్దరికి కూడా సేమ్ ఉన్నాయి బుర్రలో. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఏమైందంటే మాది అన్బ్లాక్ అయితే అయ్యిందనమాట. ఆల్రెడీ మా మామయ్య ఫోన్ అయితే తీసాము దాంట్లోనే ఈఎంఐకి. అది అయ్యేదాకా కొంచెం ఒక 1 month 2 months అయితే పడుతుందంట. ఇంకా ఫోన్ అయితే తీసుకోలేదండి. వచ్చేసాము. సరే తర్వాత చూద్దాంలే అని. తర్వాత అయితే తీసుకుంటానండి. నెక్స్ట్ మంత్ అలాగైతే తీసుకుంటాను చూద్దాము. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక మా ఆయన అయితే పొద్దున్న ఎలాగో అన్నం అయితే ఉందండి. అన్నం కర్రీస్ కొంచెం ఉన్నాయి. ఇంక టిఫిన్ అయితే వేయమన్నాడు. నేను పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీలు పచ్చిమిర్చి వేసేసి వేపేసాక చట్నీ అయితే చేసేస్తాను. ఇడ్లీ అయితే చేస్తున్నానండి. టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట నైట్కి. ఆల్రెడీ రైస్ అయితే ఉంది పిల్లలకి పెడతాను. ఇంక ఇడ్లీ అయితే పెట్టేశాను. పక్కన పాలు కూడా పెట్టాను. ఇంకా టిఫిన్ ఉంటే కంపల్సరీ టీ ఏదైనా ఉండాలి కదా. కొంచెం పాలు అయితే పెట్టాను. కొంచెం తాగితే కాఫీ తాగి కొన్ని పిల్లలకైతే పాలు అయితే ఇచ్చేస్తానండి. ఇంక ఇడ్లీ అయితే ఉడికిపోయాయండి. పిల్లలకైతే పెట్టేస్తాను. ఇంకా ఇదండి ఈ రోజుకి వీడియో. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.